హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మీకోసం. నేను మీ మృదుల. అందరూ సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భోగి చాలా హ్యాపీగా గడిచిపోయిందండి. ఆ రోజు పిండి వంటలతోనే అయిపోయింది. ఎక్కడికి వెళ్ళటం కుదరలేదు. తరువాత సంక్రాంతి రోజు అన్ని పనులు కంప్లీట్ చేసుకొని భోజనాలయిపోయిన తర్వాత అందరం ఇంక ఈవినింగ్ అలా బీచ్‌కి వెళ్ళామండి. బీచ్ అయితే అస్సలు ఖాళీ లేదు వైజాగ్‌లోని. రోడ్స్ అన్నీ ఫిల్ అయిపోయాయండి. ఇప్పుడు షాపింగ్ మాల్స్ అన్నీ ఖాళీ అయిపోయి బీచ్‌లోనే జనాలందరూ ఉన్నట్లున్నారు. ఇక బీచ్ రోడ్‌లోని ట్రాఫిక్ గురించి చెప్పనవసరమే లేదు. వీకెండ్ అయితే ఎంత జనాలుంటారో అంతకు డబల్ ఉన్నారండి. నడవటానికి కూడా ఖాళీ లేదు ఫుట్‌పాత్ మీద అంతమందున్నారనమాట. ఇదంతమంది ఎందుకున్నారు అనంటే బీచ్‌లోని కైట్స్ ఎగరవేయటానికండి. చూస్తున్నారా? చిన్న, పెద్ద మొత్తం అందరూ కూడా ఎంత ఎంజాయ్ చేస్తున్నారో మా వాడైతే గెంతుతున్నాడు పైకి వెళ్తోంది పతంగ్ అని చెప్పేసి. ఇక మేమైతే మా చిన్నప్పుడు న్యూస్ పేపర్‌లతోని ఇంట్లో చేసుకునేవాళ్ళమండి. ఇంట్లో న్యూస్ పేపర్‌లకి చీపురు పుల్లలు అంటించుకొని, అప్పుడు గమ్ కూడా ఎక్కువ ఉండేది కాదు కదండీ! అన్నంతోని అంటించేవాళ్ళం. లేదంటే మైదాతోని పేస్ట్ చేసి దాంతోని గాలిపటాలు ప్రిపేర్ చేసుకునేవాళ్ళం. ఇంకా కలర్‌ఫుల్‌గా ఉండాలంటే రంగు పేపర్‌లని ఉండేవండి. అంటే ఇప్పుడు కలర్ పేపర్స్ అని అంటారు స్టైల్‌గా. వాటితోని ప్రిపేర్ చేసుకునేవాళ్ళం. అప్పట్లోనే చాలా సింపుల్‌గా ఉండేవండి. కానీ ఇప్పుడా అయ్య బాబోయ్! ఎన్ని రకాలొచ్చేసాయంటే కార్టూన్స్ కాదు చాలా చాలా మోడల్స్ వచ్చేసాయండి. మోడల్స్ పెరిగే కొద్దీ వాటికి కాస్ట్ కూడా చాలా పెరిగిపోయాయన్నమాట. ఈవెన్ పాలిథీన్ కవర్స్‌తో కూడా చేసేస్తున్నారండి ఇప్పుడు. మెయిన్ పిల్లల్ని అట్రాక్ట్ చేయటానికైతే కార్టూన్స్ అని, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్‌గా చేస్తున్నారండి పతాంగ్స్ అయితేను. బాబోయ్! పిల్లల్ని తీసుకొని వెళ్ళామంటే ఇంక మన జేబులు ఖాళీ అయిపోతాయన్నమాట. అంత కాస్ట్ ఎక్కువున్నాయండి. వాళ్ళకి నచ్చిన మోడల్స్ అయితే మాత్రం. ఇంకా ఇక్కడ పేరెంట్స్ అయితే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నారండి పిల్లలతోని. పిల్లలకి నేర్పిస్తున్నారో తెలీదు. వాళ్ళు చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటున్నారో తెలీదు కానీ ఫాదర్స్ అయితే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలకి నేర్పిస్తున్నట్లుగా వాళ్ళు కూడా చిన్ననాటి జ్ఞాపకాలను ఎగరేస్తున్నారు. అన్ని రోజులు అలసిపోయి ఉంటారు కదండీ! ఈ ఒక్క రోజుని ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము మనం. చూడండి మా కైట్ అయితే ఎంత హైకి వెళ్తుందో. వెళ్తున్నాయి. బట్ కాకపోతే ఇక్కడైతే ఎవరికి వాళ్ళు ఎగరేసుకుంటున్నారు కానీ కొన్ని ప్లేసెస్‌లో అయితే పతంగ్‌కి వాళ్ళు పోటీలు గూడా పెడతారండి. ఎవరిది ఎక్కువ ఎత్తు వెళ్తుంది అనేది. ఆ పోటీల్లోని వాళ్ళు వాళ్ళ కైట్‌ని వాళ్ళు ఎగరేసుకునేదే కాకుండా, పక్క వాళ్ళది కట్ చేస్తారు కూడా. అలాగ వాళ్ళు గెలవాలని కోరుకుంటారు కొంతమందైతే. ఇక్కడ అలాగా కాకుండా మామూలుగా ఎవరి పతంగ్ వాళ్ళైతే ఎగరవేసుకుంటున్నారు. కానీ మనం అన్నిట్లోంచి పాఠాలు నేర్చుకున్నట్లే మనం ఈ గాలిపటాల నుంచి కూడా పాఠాలు నేర్చుకోవాలి కదండీ! దీని నుంచి కూడా ఒక నీతి ఉంటుంది. అని అది ఏంటి అనేది మీకు ఎవరికైనా తెలిస్తే నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. చూస్తున్నారా? టైం గడిచే కొద్దీ ఎక్కువ మందొస్తున్నారు. అలా కాకపోతే ఒక్కొక్కసారి గాలి వేస్తుంది పైకి వెళ్ళేటప్పుడు ఒక్కొక్కసారి వెంటనే తగ్గిపోతుందనమాట. మా వాడైతే ఆ పింక్ గాలిపటాన్ని ఎగరేయటానికి చాలా కష్టపడుతున్నాడండి. అది కొంతసేపటికి ఎగురుతుంది. మళ్ళీ కింద పడిపోతుందనమాట. ఫైనల్లీ నేనైతే ఎగరేసానండి చాలా పైకి. నాకు ఫస్ట్ టైమ్ అనమాట. మా వాడైతే నా బుర్ర తినేసాడు. నన్ను ట్రై చేయమని జెప్పి. ఫైనల్లీ నేనైతే చాలా హైకి ఎగరవేశాను. ఫస్ట్ టైమ్ నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక మీరైతే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మీరు గాలిపటాలు ఎగరేసారా? ఎంతమంది వైజాగ్ వాళ్ళు బీచ్‌కొచ్చి ఎగరేసారు? లేదంటే ఇంటి దగ్గర ఎగరవేశారా? అనేది కూడా నాకు కామెంట్ చేయండి. చూస్తున్నారా? మెయిన్ ఫాదర్స్ అందరూ ఉన్నారక్కడ. అంటే ఫాదర్స్ మీన్స్ జెంట్స్ అందరూ అక్కడ ఎలాగ ఎగరేస్తున్నారో. ఇంకా జనాలను చూస్తూ ఉంటే మాత్రం అస్సలు పెరిగిపోతున్నారండి బీచ్‌లోని. ఇంకా పిల్లలైతే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. డ్యాడీల పాకెట్లన్నీ ఖాళీ అవుతున్నాయన్నమాట అక్కడ. ఎందుకంటే స్నాక్స్ కొనుక్కోవాలని చెప్పేసి. ఇంకా కిందనే ఇంతమందున్నారంటే పైన రోడ్స్ అయితే అస్సలు ఖాళీ లేదు. ఆహ్, ఇంకా చీకటి పడిపోతుంది వెళ్ళిపోదాం అన్నా కూడా మా వాళ్ళైతే అసలు కదలలేదు. ముఖ్యంగా మా వారు, మా మరిది అయితే మాత్రం చిన్న పిల్లలయిపోయారనమాట. వాళ్ళే ఎగరేసారు మా పిల్లలనొదిలేసి. వాళ్ళని చూసుకునే డ్యూటీ నాకు, మా చెల్లికి పడింది. ఇక్కడ చూడండి బీచ్‌కొచ్చాము అనంటే మురి మిక్స్చర్ కంపల్సరీగా తినాలి కదా! మురి మిక్స్చర్ ఇంకా మ్యాంగో పీసెస్ అయితే మేము తీసుకున్నాము. అదంతా అయిపోయిన తర్వాత పైకొచ్చేస్తూ కూడా ఇంకా కిందన తీసానండి చూస్తున్నారా? జనాలైతే తగ్గుతున్నారు. బట్ కాకపోతే ఆహ్, పెరుగుతున్నారు తప్ప తగ్గట్లేదులెండి. గాలిపటాలు ఎగరేసే వాళ్ళు తగ్గారు. చూడండి ఇంకా అలాగ ఒకరికొకరు పోటీగా వెళ్తున్నారనమాట ఇక్కడ. ఇక్కడేదో ఏదో కాంపిటీషన్ పెట్టినట్లే. ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా ఏయూకి వెళ్ళి అక్కడ ఒక ఎగ్జిబిషన్ పెట్టారండి.
కాశ్మీర్ సెట్ అయితే వేశారంటండి. అక్కడ ఇంకా కొన్ని ఓపెన్ అవ్వలేదన్నారు. బట్ ఎంట్రన్స్ టికెట్ అయితే రూ. 100 అంట. చూద్దాం. వెళ్దామని అనుకుంటున్నాను. కాకపోతే ఇక్కడ ట్రాఫిక్ చూసి భయమేసింది. కార్ ఇక్కడ మధ్యలో ఉండిపోతే పిల్లలు ఏడుస్తారింకా. స్ట్రక్ అయిపోతుంది. టైం అంటే వాళ్ళు అంతసేపు ఒక దగ్గర కూర్చునేవాళ్ళు కాదండి. అలా పరిగెట్టేవాళ్ళు గదా! పిల్లలంటే. ఒక దగ్గర కూర్చొని స్ట్రక్ అవ్వాలి అని అంటే మాత్రం వాళ్ళుండరు. చూద్దాం. ఇలా చిన్న వాల్టర్ మీద నుంచి వెళ్ళి ఏయూ ఔట్ గేట్ వెళ్ళాలండి. పిల్లలైతే ఫుల్ అలిసిపోయారండి బీచ్‌లో ఆడేసుకొని. ఇంక మాకైతే ఓపిక పోయింది. చూడాలి మరి వీళ్ళు తీసుకొని వెళ్తారా? రేపు తీసుకొని వెళ్తారా అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను.